మొదటి ఆటకింత, రెండో ఆటకింత, రాత్రి 1 గంటకింత అని సినిమాలు కూడా రేట్లు పెట్టి టిక్కెట్లు అమ్ముకున్నట్టుగా దేవాలయ కౌంటర్లలో టిక్కెట్లు అమ్ముకుంటూ ఉంటే ఒళ్ళు మండిందా లేదా? మండిందా లేదా? మండిందా లేదా? కేవలం 4 రోజుల క్రితమే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒకే ఒక కరపత్రం ముఖ్యమంత్రికి ఇచ్చిందదే, మంత్రులకు ఇచ్చిందదే, మీకు ఇచ్చిందదే, దేవాదాయ శాఖలకు సంబంధించిన కరపత్రం తప్ప ఇంకేమైనా వేశారా? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా చెప్పారా? ఆ ఒక్కటే కదా చెప్పారు. ఆ ఒక్కటే చదివిన తర్వాత నాకు అనిపించిందో తెలుసా, ఎప్పుడో 5-6 సంవత్సరాల నాడే తగిలించుకునే సంచి ఒకటి కుట్టించుకుని, దాంట్లో ఒక డ్రెస్ పెట్టుకుని, దాంట్లో ఒక తువ్వాలు పెట్టుకుని, దాంట్లో ఒక ప్యాంటు పెట్టుకుని, దాంట్లో ఒక దుప్పటి పెట్టుకుని, పిలుపు రాకపోదా రైలుకి పోవా, ఉద్యమం చేయవా అని ఎప్పుడో హిందూ సమాజం సంసిద్ధంగా ఉన్నట్టుగా 4 రోజుల వ్యవధిలో లక్షలాది మంది హిందూ సమాజం కదిలిచ్చిందంటే ఈ దేవాదాయ శాఖ మీద, దేవాలయాల వ్యవస్థ మీద, ఈ రోజు ఉండేటువంటి దుర్మార్గపు వ్యవస్థ మీద హిందూ సమాజం ఎంత కుతకదలడిపోతున్నదో, ఎంత వ్యతిరేకతతో ఉన్నదో, ఎంత ఉద్రిక్తతతో ఉన్నదో ఈ రోజు ఈ ఉద్యమాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అవునా కాదా? మొత్తం ఆంధ్రప్రదేశ్లో దేవాలయ బోర్డుల మీద హిందూ అనే శబ్దం తీసేశారు. గుర్తుంచుకోండి. పెట్టాలా వద్దా? హిందూ శబ్దం పెట్టాలా వద్దా? పోయి నిలబడాలా వద్దా? ఎవరు బడికి అయ్యవారు లేకపోతే అడుగుతున్నారు లేదా? పొలంలో ట్రాన్స్ఫారం కలిగిపోతే అడుగుతున్నారు లేదా? సబ్ స్టేషన్ ముట్టడి చేస్తున్నారు లేదా? మీ దేవాలయంలో డబ్బులు గోలుమాలైతే, భూములు ఆక్రమిస్తే, ఉండి దొంగతనం ఎక్కడుంది? ఎక్కడుంది? గట్టిగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్. వరాహావతారం తర్వాత నరసింహావతారం ఎక్కడుంది? మహానంది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. నరసింహావతారం తర్వాత 5వ అవతారం వామనావతారం దేవాలయం ఎక్కడుందో తెలుసా? పరుచూరు మండలంలో, ప్రకాశం జిల్లాలో, చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది. వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? విన్నారా లేదా? శబ్దం రావట్లా? అరవరా? మొత్తం చివరిలో ఒకేసారి అరుస్తారా? కదలొద్దా? వామనావతారం తర్వాత పరశురామావతారం దేవాలయము. పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు. మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్రతనయ పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు. కాబట్టి పరశురామావతారం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రాముడు ఉత్తరప్రదేశ్, బలరాముడు ఉత్తరప్రదేశ్, కృష్ణుడు ఉత్తరప్రదేశ్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా? ఉన్నాడు. తిరుమల ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? 7 అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా? జై శ్రీరామ్. వద్దా? అయోధ్య కారిడార్ వచ్చిందా లేదా? కాశీ కారిడార్ వచ్చిందా లేదా? చార్ధామ్ కారిడార్ దేవభూమి. అవునా కాదా? రేకులు కట్ చేసుకోవటము, అనటం, అది ఇంకా వెలిగించాలి కానీ లైట్లు ఉఫ్ అనకూడదు. మనం వెలిగిపోతూ ఉండాలి. ఈరోజు మనం అనుకున్నటువంటి ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ఎందరో మహానుభావులు, మీకెంత అదృష్టం. అటువంటి వాళ్ళ మహానుభావులందరినీ దర్శనం చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్రుడు మనకు కలిగించాడు అని అంటూ ఆ దత్తుడి కృప కలగని ఈరోజు ఏమేమి హైందవ ధర్మం ఈ ఒక కార్యక్రమాన్ని వేసుకున్నారో వాళ్ళకి దిగ్విజయం కలగని అని అంటూ ఈ పిలుపు అక్కడికి దిగంతానికి వెళ్ళని, అక్కడికి ఉండేటువంటి ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వెళ్ళని, మన యొక్క ప్రార్థన పరమాత్ముడికి వెళ్ళని అని మనమందరూ గ్రూప్గా ఎందుకు భగవంతుని స్నానం చేయటం అంటే అందరూ చేరేటువంటి శక్తి ఇక్కడ 40 ఏళ్ళు ఉంటుంది. ఇక్కడ ఈరోజు జై బోలో హనుమానికి అని అంటుంది, జై వీర హనుమానికి ఇది 40 ఏళ్ళు ఉంటుంది ఈ శబ్దం అంతా కూడా. అటువంటి రికార్డ్ అయిపోయింది. అటువంటి భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్నాం. కోల్పోకూడదు. మన హక్కును మనం సాధించుకోవాలి అని అంటూ, మన ధర్మాన్ని మనం పాలించుకుందాం అని అంటూ
ఇప్పుడే 2 ప్రతిష్ఠ చేసుకొని వచ్చాను. మళ్ళీ ఇంకా 2 ప్రతిష్టలకి ఇప్పుడు వెళుతున్నా, బయలుదేరుతున్నా. మధ్యలో అంతరాయం కలిగించాను. చాలా మహాత్ములు మాట్లాడేటువంటి సందర్భం ఉన్నాయి. దానికన్నా ముందే నా మీద ప్రేమతో నాకు ఈ 2 నిమిషాలు కల్పించారు. మీ అందరికీ నేను దీవిస్తున్నా. దత్తుడి భగవంతుడు మీ అందరినీ మంచిగా చేయని, చల్లగా ఉండని. ఈ ఎండలో కూడా మీరు ఉన్నారంటే మీ ఎంత శ్రద్ధ మీకు అనేది బాగా తెలుస్తుంది. మరి వేదిక మీద ఉండేటువంటి మహాత్ములందరికీ కూడా చేయముకి అందరూ ఒక్క పని అందరూ నమస్కారం చేయండి. చేతులు పైకెత్తండి, అందరూ కూడా చేతులు పైకెత్తండి. వెంకటరమణ స్వామి గోవిందా ఆహా అని అంటూ వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ వాళ్ళ ఆశీస్సులందరూ తీసుకుందాం. వాళ్ళ ఒక్కొక్క పలుకుని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అని అంటూ ఈ హైందవ ధర్మం, ఈ శంకారావం ఎట్లా వీళ్ళ కార్యక్రమం అనుకుంటున్నారో, వీళ్ళు అనుకున్నారు, సంకల్పం చేశారు. వీళ్ళకు జయం కలగని, వాళ్ళకి కలిపితే నాకు కలిగినట్టే కదా జయం, అందరికీ జయం కలగని అని అతను వేడుకుంటూ, ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో ఉన్న మనం అమ్మను వేడుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. కూడా గో సేవ కోసం, గో సంరక్షణ కోసం, గోవుల కోసం 5 ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక 3వది గోరక్ష. అసలైన వ్యవహారం ఇక్కడే ఉందండి. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వందలాది గోవులు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చెన్నై వరకు నిరంతరాయంగా ప్రయాణం చేస్తూనే ఉంటాయి. వరసాల్లో వధించబడుతూనే ఉంటాయి. వాటిని గో ప్రేమికులు, గో సేవకులు, గో పోషకులు, గో రక్షకులు, గో వీరులు ఆ యొక్క కంటైనర్ ఆపి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తే ఇక అసలు నాటకం ప్రారంభమవుతుంది. ఎవరైతే రిపోర్ట్ చేయడానికి ఇచ్చామో వారిని భయభ్రాంతికి గురి చేయడము, వారి మీద కేసు నమోదు చేయడము, వారిని ఇబ్బంది కలగజేయడము ఈ విధంగా జరుగుతున్నాయి. మరి ఈ విధంగా గోవు హత్యలకు గురవుతున్నాయి. కృతయుగంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాదులు, ద్వాపరయుగంలో కంసజరాసంధులు, ఈ కలియుగంలో గోహత్యలు చేసేవారు. వీరే రాక్షసులు. అటువంటి గోహత్య చేసినప్పుడు మరి చట్టం, మన రాజ్యాంగంలో చట్టాన్ని పరిరక్షించవలసిన ప్రభుత్వ విభాగాలని కూడా ఏం చేస్తున్నాయి? ప్రభుత్వంలో అన్ని విభాగాలు, వెటర్నరీ డాక్టర్ కానించి, కలెక్టర్ కానించి, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కానించి, సంతాన దగ్గర ఉన్న అధికారులు కానించి అందరూ సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకుని సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వవలసిన బాధ్యత వారి మీద ఉంది. కానీ ఇది జరుగుతుందా అంటే అది ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ అఖండమైన హైందవ సంఘాల వేదిక ద్వారా ఒక చక్కటి సంకల్పాన్ని మనం చేసుకుందాం. అయోధ్యలో 2012వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడైనటువంటి మాననీయ అశోక్ సింఘాల్జీ గారి సంకల్పముగా అయోధ్యలో రామయజ్ఞాన్ని చేసిన 2012వ సంవత్సరంలో కరసేవాపురంలో ఏప్రిల్ మాసం, మే మాసంలో 21 రోజులు బాలరాముల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పంచకోశి పరిక్రమ చేస్తూ ఆ ఎండలో పాదరక్షణ లేకుండా ప్రదక్షిణ చేస్తుంటే కాలికి బొబ్బలు వచ్చి, నీరు వచ్చి, అవి చితికి తోలు ఊరి రక్తము ఆ యొక్క నేల మీద అచ్చులుగా పడుతుంటే రామ భక్తితోనూ, రామనామంతోనూ, రామ జపముతోనూ, రామసేవతో తన్మయత్వానికి లోనయ్యి అక్కడ 3 సంకల్పాలు చేశాం. ఒకటి, ఢిల్లీ కేంద్రంగా ఈ కాషాయ ధ్వజం రెపరెపలాడాలని, శీఘ్రంగా అయోధ్యలో శంకుస్థాపన జరగాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని. ఈ వేదిక ద్వారా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడానికి మనం సంకల్పం చేద్దాం. భారత మాత పట్ల మనస వాచ కర్మణ భక్తి ప్రబుద్ధతో జీవిస్తానని, భారతీయ ఆచార సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తానని, భారతీయ శ్రద్ధా కేంద్రాలైన దేవాలయాల పట్ల బాధ్యతతోనూ, స్త్రీల పట్ల మాతృభావనతోనూ, నదీ మతల పట్ల, వనముల పట్ల పునీత భావనతోనూ, గోవుల పట్ల శక్తి శ్రద్ధలతో జీవిస్తూ అఖండ భారత నిర్మాణమే ధ్యేయంగా గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తామని చెప్పేసి ఈ హైందవ శంకర వేదిక ద్వారా చక్కటి సంకల్పాన్ని చేసి మన గృహాలకి వెళదాం. ఉదయించే బాలబాణుడు కాషాయమే, అస్తమించే సూర్యనారాయణుడు కాషాయమే, త్యాగానికి స్వరూపం కాషాయం. ఇంతమంది మహానుభావులు త్యాగ స్వరూపులుగా ఇక్కడ కార్యక్రమం నిరంతరంతో సర్వేజన శుక్రభావంతో భారత్ మాతాకు శుభం.
శివస్వామీజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ